హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నేను ఐఫోన్ 17 Pro తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ప్రీవియస్గా నేను అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఐఫోన్ 17 సిరీస్ అయితే లాస్ట్ మంత్ రిలీజ్ చేశారు, అంటే సెప్టెంబర్ 19th. సో ఇందులో మనకి 17 Pro సిరీస్ వచ్చేసి మనకు స్టార్టింగే 256 GB వేరియంట్తో ఉంది. ఇందులో 256 GB వేరియంట్ వచ్చేసి మనకు 1,35,000 ఉంది. 512 వచ్చేసి 1,55,000 అండ్ 1TB వచ్చేసి 1,75,000 రూపీస్ అయితే ఉంది. ఇంకా ఇది 3 కలర్స్లో అవైలబుల్ ఉంది: కాస్మిక్ ఆరెంజ్, సిల్వర్ అండ్ డీప్ బ్లూ. ఇంకా నేను ఈ మొబైల్ అంటే ఐఫోన్ 17 Pro 256 GB డీప్ బ్లూ కలర్ని యూఎస్లో ఉన్న నా ఫ్రెండ్ ద్వారా తెప్పించుకున్నాను. నాకు ట్యాక్స్తో కలిపి 1,04,000 రూపీస్ అయితే పడింది. ఇండియన్ ప్రైస్లో ఒక 30,000 రూపీస్ అయితే సేవ్ అయ్యాయి. సో దీన్ని నేను ఆల్మోస్ట్ 15 డేస్ వరకు అయితే యూజ్ చేశాను. సో ఈ 17 Pro డిజైన్, కెమెరా క్వాలిటీ, పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటికీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. ముందుగా ఈ మొబైల్ యొక్క కెమెరా క్వాలిటీ చూద్దాం. మనకు ప్రీవియస్ మోడల్ 16 Pro సిరీస్లో కంపేర్ చేసినట్లయితే దీంట్లో బిగ్గెస్ట్ అప్గ్రేడ్ ఏంటంటే కెమెరా. సో ఇందులో అయితే 48 MP ట్రిపుల్ కెమెరా అయితే ఇచ్చారు. సో మనకు మెయిన్ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫోటో కెమెరా కంప్లీట్గా అన్నీ 48 MPలో ఇచ్చారు. ఇంకా ఇందులో టెలిఫోటో లెన్స్ గురించి మాట్లాడుకుంటే, సో యాపిల్ అయితే దీంట్లో కంప్లీట్గా 8x ఆప్టికల్ క్వాలిటీ జూమ్ని అయితే ఈ టెలిఫోటో సెన్సార్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఇందులో కంప్లీట్గా మనకి టెట్రోప్రిజం లెన్స్ డిజైన్ అయితే యూజ్ చేశారు. సో ఇందులో అప్ టు 4x జూమ్ వరకు కంప్లీట్గా ఇందులో ఉన్న టెట్రోప్రిజం టెలిఫోటో లెన్స్ని యూజ్ చేసుకొని ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. ఇది కంప్లీట్గా 48 MP రెజల్యూషన్తో క్యాప్చర్ చేస్తుంది. ఇందులో ఇంకా 8x జూమ్ వచ్చేసి మనకు కంప్లీట్గా 12 మెగాపిక్సెల్తో క్యాప్చర్ చేస్తుంది. సో ఇందులో యూజ్ చేసిన అడ్వాన్స్డ్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఆల్గారిథం ద్వారా సో కంప్లీట్గా డీటెయిల్డ్ క్లియర్ ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. సో అప్ టు 8x జూమ్ వరకు మనకు డీటెయిల్డ్ ఇమేజ్ని అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈ 48 MP టెట్రోప్రిజం టెలిఫోటో లెన్స్తో మనం లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా క్లియర్గా క్యాప్చర్ చేయవచ్చు. ఆప్టికల్ జూమ్లో కెమెరా లెన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల మనకైతే డీటెయిల్డ్ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇంకా అప్ టు 40x అయితే మనకు డిజిటల్ జూమ్ ఉంటుంది. సో ఈ డిజిటల్ జూమ్లో కెమెరా లెన్స్లో ఎటువంటి మూవ్మెంట్ అనేది ఉండదు. సో ఇక్కడ యాక్చువల్ రెజల్యూషన్ని క్రాప్ చేసి ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఈ డిజిటల్ జూమ్లో మనకైతే లాస్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది ఇమేజ్లో. సో ఒరిజినల్ ఇమేజ్లో ఉన్నంత క్వాలిటీ అయితే దీంట్లో ఉండదు. ఇందులో ఇచ్చిన లైడార్ సెన్సార్ వల్ల మనం లో లైట్లో కూడా మంచి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో అలాగే ఈ లైడార్ సెన్సార్ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని క్యాల్కులేట్ చేసుకొని పోర్ట్రేట్ ఇమేజ్ని అయితే డిఎస్ఎల్ఆర్ కెమెరాతో తీసినంత క్వాలిటీతోని ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు ఈ 17 Proతో క్యాప్చర్ చేసిన కొన్ని ఇమేజెస్ చూద్దాము. ఫార్టీ 48 MPతో క్యాప్చర్ చేసిన ఇమేజ్ సైజ్ చూసైతే నేను షాక్ అయ్యాను. 114 MB సైజ్ అయితే ఇమేజ్ తీసుకుంది. ఇంకా వీడియో రికార్డింగ్లో చూసినట్లయితే ఐఫోన్ మించిన మొబైల్ అయితే ఆండ్రాయిడ్లో ఇప్పటివరకు ఏదీ లేదు. ఇందుకీ ఐఫోన్ 17 Pro సిరీస్లో వీడియో రికార్డింగ్కి బెస్ట్ అంటే ఇవి ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ వీడియోని అయితే క్రియేట్ చేస్తాయి. అలాగే ఇది 4K డాల్బీ విజన్ రికార్డింగ్ 120 frames/second సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో ఇచ్చిన ప్రోరెజ్ వీడియో అండ్ ప్రోరెజ్ రా ఫీచర్స్ అనేవి ఎక్స్ట్రీమ్ వీడియో అవుట్పుట్ని క్రియేట్ చేస్తాయి. అలాగే ఇందులో ఎక్సలెంట్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇంకా వీటిలో ఫీచర్స్ అయితే ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటాయి.
సో, కొంతమంది అంటారు సామ్‌సంగ్ S25 అల్ట్రాలో 8K రిజల్యూషన్ ఉంది. సో, దాంట్లోనే గ్రేట్ వీడియో రికార్డింగ్ అయితే వస్తుంది అనుకుంటారు. సో, సామ్‌సంగ్ S25 అల్ట్రా గ్రేట్ ఫర్ జూమింగ్ అండ్ గ్రేట్ రిజల్యూషన్. బట్ వీడియో క్వాలిటీ అనేది రిజల్యూషన్‌కి అసలు సంబంధం ఉండదు. సో, 17 ప్రో సిరీస్‌లో అయితే మనకి వీడియో రికార్డింగ్ కోసం అయితే ప్రో లెవెల్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. సో, ఇదేంటంటే ఇందులో ఎక్సలెంట్ కలర్ గ్రేడింగ్ అనేది ఉంటుంది. వీడియో రికార్డింగ్‌లో మనకు మొబైల్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఐఫోన్ 17 ప్రో సిరీస్ ఉంటే, సో, నెక్స్ట్ ప్లేస్‌లో సామ్‌సంగ్ S25, S24 ఈ మొబైల్స్ అయితే ఉన్నాయి. వ్లాగింగ్ కానీ, కంటెంట్ క్రియేటర్స్ కానీ, వీడియో మేకర్స్ కానీ వాళ్ళైతే ఐఫోన్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఇంకా ఇందులో వీడియో రెజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ చూసినట్లయితే 4K వీడియో రికార్డింగ్‌లో అప్ టు 120 ఫ్రేమ్ పర్ సెకండ్ ఫ్రేమ్ రేట్ అయితే ఉంది. అలాగే ఇంకా 1080 పిక్సెల్ రెజల్యూషన్‌లో మనకు 240 ఫ్రేమ్ పర్ సెకండ్ ఫ్రేమ్ రేట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు కొన్ని శాంపుల్ వీడియోస్ చూద్దాము. ఈ మొబైల్ డిజైన్ చూసినట్లయితే ఇది మనకి స్లీక్ ప్రీమియం కర్వ్డ్ ఎడ్జెస్‌తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి మనకి ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం. ఈ మెటీరియల్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది. సో, మొబైల్ వెయిట్‌ని అయితే తగ్గించడం కోసం, అలాగే హీట్ డిసిపేషన్ కోసం అయితే ఈ అల్యూమినియం మెటీరియల్‌ని యూజ్ చేశారు. సో, స్పెషల్‌గా ఈ ఏరోస్పేస్ గ్రేడెడ్ అల్యూమినియంని ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్స్‌లో అంటే ఎయిర్‌క్రాఫ్ట్ మెటీరియల్స్‌లో వింగ్స్, ఫ్రేమ్స్, బాడీ ప్యానెల్స్, అలాగే ఫ్యూయల్ ట్యాంక్స్, ల్యాండింగ్ గేర్ కాంపోనెంట్స్ వీటిని యూజ్ చేస్తారు. సో, ఇదేంటంటే స్ట్రాంగ్ అండ్ లైట్ వెయిట్ మెటీరియల్. సో, ఇంకా దీని డిస్ప్లే చూసినట్లయితే మన డిస్ప్లే టైప్ వచ్చేసి సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేని తీసుకొచ్చారు. స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.3 ఇంచెస్. దీని పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 460 పిక్సెల్ పర్ ఇంచ్ అయితే ఇచ్చారు. డిస్ప్లే క్లారిటీ, విజన్ బాగుంటుంది. ఇంకా దీంట్లో వచ్చేసి ప్రో-మోషన్ టెక్నాలజీ యూజ్ చేశారు. సో, దానివల్ల ఇది మనకు అప్ టు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. ఇంకా ఇందులో డైనమిక్ ఐస్లాండ్, HDR, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ట్రూ టోన్, వైడ్ కలర్స్, ఇంకా హ్యాప్టిక్ టచ్తో ఇచ్చారు. సో, ఇంకా ఈ డిస్ప్లే బ్రైట్నెస్ చూసినట్లయితే మనకు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. సో, మనకు డే టైంలో బయట కూడా డిస్ప్లే అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో, మనకి కొన్ని మొబైల్స్ చూసినట్లయితే బయట ఎండలో ఉన్నప్పుడు అంత క్లియర్గా కనిపించవు. ఈ మొబైల్లో అటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ప్రొటెక్షన్ చూసినట్లయితే మనకు డిస్ప్లే అండ్ బ్యాక్ సైడ్ ప్యానెల్ వచ్చేసి సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్తోనే అయితే ఇస్తున్నారు. ఇది ఏంటంటే ప్రీవియస్ 16 ప్రో మోడల్ సిరీస్లో చూసినట్లయితే వాటికంటే 3 టైమ్స్ బెటర్ స్క్రాచ్ రెసిస్టెన్స్ అయితే దీంట్లో ఉంటుంది. ఇంకా దీంట్లో పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మనకు దీన్ని A19 ప్రో చిప్తోనైతే తీసుకొచ్చారు. ఈ A19 ప్రో చిప్లో సో అడ్వాన్స్డ్ N3P ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇందులో మొత్తం 6 కోర్స్ ఉంటాయి. 2 పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ 4 ఎఫిషియన్సీ కోర్స్. సో, ఇందులో సిస్టమ్ లెవెల్ క్యాష్ సైజ్ని ఇంక్రీజ్ చేశారు. అలాగే మెమరీ బ్యాండ్విడ్త్ని కూడా ఇంక్రీజ్ చేశారు. సో, ఇందులో ఇచ్చిన 6 కోర్స్ ప్లస్ వేపర్ కూలింగ్ ఛాంబర్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. సో, మొత్తం దీంట్లో ప్రీవియస్ వెర్షన్తో కంపేర్ చేస్తే 40% పర్ఫార్మెన్స్ని అయితే ఇందులో ఇంప్రూవ్ చేశారు. ఓవరాల్గా మనకి ఫాస్టర్ యాప్ లాంచ్ యాక్సెస్ అయితే ఉంటుంది. స్మూత్ యానిమేషన్ అండ్ స్మూత్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ఇందులో బెటర్ గేమింగ్ అండ్ గ్రాఫిక్స్, ఎన్హాన్స్డ్ AI ML క్యాపబిలిటీస్ అయితే తీసుకొచ్చారు. సో, ఇంకా బ్యాటరీ లైఫ్ అండ్ ఛార్జింగ్ చూసినట్లయితే సో, మనకైతే 17 ప్రో సిరీస్‌లో అయితే 2 వేరియంట్స్ ఇచ్చారు. అదొకటి కొన్ని రీజియన్స్‌లో అయితే అంటే US, UKలో ఇవి కంప్లీట్‌గా ఈ సిమ్‌తోనే తీసుకొచ్చారు. కొన్ని రీజియన్స్‌లో ఒక ఫిజికల్ సిమ్, ఒకటి ఈ సిమ్‌తో అలా తీసుకొచ్చారు. ఇందులో డ్యూయల్ eSIM వేరియంట్తో ఉన్న మోడల్స్లో అయితే 4252 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. ఇది 16 ప్రో సిరీస్తో చూసినట్లయితే సో బ్యాటరీని 18% అయితే ఇంక్రీజ్ చేశారు. ఫిజికల్ సిమ్ అండ్ eSIM వేరియంట్లో వీళ్ళైతే 3988 mAh తీసుకొచ్చారు. సో ఇంకా ఈ బ్యాటరీ లైఫ్ రియల్ యూస్ చూసినట్లయితే నేనైతే హెవీగానే యూజ్ చేస్తాను. నాకైతే ఆల్మోస్ట్ 1 డే వస్తుంది ఒక ఫుల్ ఛార్జ్. ఇంకా ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ చూసినట్లయితే మనం ఈ మొబైల్ని వైడ్ కేబుల్తో కనెక్ట్ చేసినప్పుడు ఇది మనకు అప్ టు 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది.
కంప్లీట్ ఫుల్ ఛార్జ్ వచ్చేసి 1 అవర్ 15 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా వైర్లెస్ అండ్ మ్యాగ్సేఫ్లో చూసినట్లయితే మ్యాగ్సేఫ్ మనకు 25 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో ఎఫిషియన్సీ తక్కువగా ఉండడం వల్ల ఇది జనరల్గా 1 అవర్ 30 మినిట్స్ నుండి 2 అవర్స్ వరకు తీసుకుంటుంది. అది డిపెండింగ్ ఆన్ కండిషన్స్. ఇంకా ఇందులో ఆడియో అండ్ స్పీకర్స్ చూసినట్లయితే బిల్ట్ ఇన్ స్టీరియో స్పీకర్ సిస్టమ్ అయితే ఇచ్చారు. దీనిలో 4 మైక్రోఫోన్ అరే డిజైన్తో తీసుకొచ్చారు. ఇదేంటంటే హై క్వాలిటీ ఆడియో ఫర్ వీడియో రికార్డింగ్స్ అండ్ మొబైల్ కాల్స్ కోసం అయితే ఇంప్రూవ్ చేశారు. ఇంకా ఇందులో మెయిన్గా స్టూడియో క్వాలిటీ మైక్రోఫోన్ ఇన్బిల్ట్గా తీసుకొచ్చారు. ఇదేంటంటే క్లియర్ అండ్ డీటెయిల్ సౌండ్ని క్యాప్చర్ చేస్తుంది. ఇంకా స్పెషల్ ఆడియో రికార్డింగ్, ఇదేంటంటే మనం వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఇమ్మర్సివ్ ఆడియో ఎక్స్పీరియన్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో కనెక్టివిటీ అండ్ సిమ్ స్లాట్ చూసినట్లయితే సో ఆల్రెడీ చెప్పాను కదా, కొన్ని రీజియన్స్లో అయితే ఇది డ్యూయల్ ఈ సిమ్ సిస్టమ్తో తీసుకొచ్చారు. కొన్ని రీజియన్స్లో 1 ఈ సిమ్ అండ్ 1 ఫిజికల్ సిమ్ సిస్టమ్తో తీసుకొచ్చారు. ఇంకా ఇందులో బ్లూటూత్ వర్షన్ని అప్గ్రేడ్ చేశారు. సో ప్రీవియస్ 16 Pro సిరీస్లో చూసినట్లయితే మనకు 5.3 వర్షన్తో ఉండే, సో ఇప్పుడు 6.2 వర్షన్తో తీసుకొచ్చారు. ఇంకా వైఫై చూసినట్లయితే ప్రజెంట్ మనం యూజ్ చేసే ఈ 5G ఇంటర్నెట్ అనేది సో మనకి మ్యాక్సిమం 5 GHz స్పీడ్తో వర్క్ అవుతుంది. సో కొన్నిసార్లు 6 GHz కూడా ఉండొచ్చు. సో ఈ iPhone 17 Proలో అయితే మనకు వైఫై 7తో తీసుకొచ్చారు. సో ఈ వైఫై 7 వల్ల ఇంటర్నెట్ స్పీడ్ అయితే మన డివైస్లో మరింత ఇంప్రూవ్ అవుతుంది. సో చూసారు కదా, ఇవైతే నేను 15 డేస్ కంప్లీట్గా ఈ మొబైల్ని యూజ్ చేసిన తర్వాత రివ్యూ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి.